మెహరాబాద్లో తొలి రోజుల్లో 1924 సంవత్సరంలో బాబాకు ఒక గది కట్టడం జరిగింది. ఆ గది పేరు జోపిడి అని పెట్టడం జరిగింది. జోపిడి దగ్గర ఈ పూల మొక్కలు, గార్డెన్ అంతా కూడా పురుష మండలి అంతా చాలా బిజీగా ఆ తొలి రోజుల్లో మనం మెహరాబాద్లో ఉంచుకుంటే గమేలా యోగా అనే ఒక కార్యక్రమంలో మండలి సభ్యులంతా చాలా బిజీగా ఉండేవారు. అలాగా జోపిడి దగ్గర ఈ గార్డెన్ వర్క్ అంతా కూడా చూడటం అంతా చేస్తా వాళ్ళకి ఆలోచన వస్తుంది. ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి దీని దగ్గర కూడా జెండా ఉంటుంది, మనకి కూడా ఒక జెండా ఉంటే బాగుందని ఒక ఆలోచన వస్తే ఇది మెహర్ బాబా వారి దగ్గర ఇది చర్చించడం జరుగుతుంది. బాబా గారు ప్రేమమయుడు కదా, సరే జెండా పెట్టుకుందని బాబా చెప్తారు. బాబా దగ్గర అన్ని మతస్థులు కూడా శిష్యులు ఉన్నారు, మండలి సభ్యులు అన్ని మతస్థులు కూడా శిష్యులు ఉన్నారు. కనుక ఒక హిందువులు ఏంటంటారు, బాబా కాషాయం రంగు జెండా అయితే బాగుంటుంది అని అంటారు. అంటే మరి ముస్లిం సోదరుడు రంజు అబ్దుల్లా ఆయన అంటారు, బాబా కాషాయము వేదాంతాన్ని సూచిస్తుంది, అది వద్దు, ఆకుపచ్చ రంగు అయితే బాగుంటుందని రంజు అబ్దుల్లా చెప్తారు. ఈయన చెప్పేసరికి ఇరానీ వాళ్ళ మతంకి సంబంధించిన రంగు, బాబా కాషాయం రంగు వద్దు, ఆకుపచ్చ రంగు కూడా వద్దు అని చెప్తారు. చెప్తే అప్పుడు బాబా అంటారు, సరే సప్తవర్ణాలు పెడదాం, 7 రంగులు పెడదామని బాబా అంటారు. అప్పుడు మండలి సభ్యులు అంటారు, బాబా రంగులు వరుస మీరే చెప్పండి బాబా అంటారు. అంటే బాబా అంటారు, ఎరుపు రంగు దిగువన, పైన ఆకాశపు నీలి రంగు ఉండాలని బాబా చెప్తా, పైన మధ్యలో ఉన్న 5 రంగులు మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు అని బాబా గారు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వెంటనే అది ఏప్రిల్ 23వ తారీఖు 1924 అప్పుడు నావల్ తలాతి ఆయన అహ్మద్నగర్ వెళ్ళి జెండాను తయారు చేసుకుని వచ్చి సాయంత్రం బాబా జెండా వచ్చి ఆవిష్కరిస్తారు. ఈ యొక్క జెండా ఆవిష్కరించి మనకు 100 సంవత్సరాలు అయింది, మెహరాబాద్లో పండుగ చేసుకున్నాము మనం. అయితే ఈ యొక్క జెండా ఆవిష్కరించిన తర్వాత బాబా ఈ జెండా తాలూకా విశిష్టత చెప్తారు. ఈ 7 రంగులు అన్ని మతాలకు సూచిస్తాయి. ఈ 7 రంగులు ఆధ్యాత్మిక భూమికలకు సూచిస్తుంది. అంతేకాదు మానవాళి సంస్కారాలు 7 రకాల సంస్కారాలకి సూచిస్తుంది బాబా చెప్తారు. ఈ దిగు ఉన్నటువంటి ఎరుపు రంగు గాఢమైన సంస్కారాలు, కామం, క్రోధం, లోభం, ఈర్ష, ఇవన్నీ కూడా ఈ ఎరుపు రంగు గాఢమైన సంస్కారాలు ఉంటాయి. మానవ జీవితంలో ఈ 7 రంగులు అధిగమించుకొని ఆ యొక్క నీలు రంగు అయినటువంటి ఆ స్థాయిలో భగవంతుని చేరుకునేటట్టు సూచిస్తుంది అంటారు. అంటే ఈ జీవితం అంటే ఈ యొక్క ఇది జీవనం. ఇప్పుడు మనం ఉన్నది జీవనంలో ఉన్నాం. జీవితం అంటే 84 లక్షల మనం ఎత్తుతాం, జన్మలు ఎత్తుతాం. కానీ మన అదృష్టం ఏంటంటే అవతార పురుషుడు చెప్పాడు, బాబా మనకి 84 లక్షల జన్మ ఎత్తవలసిన పని లేకుండా ఆయన చెప్పారు. ఈ యొక్క చెప్పారు కదా 7 రంగులు ఎలా మిసులుకుంటే మనం ఆ భగవంతునికి చేరుకుంటామో ఆ రకంగా మిసులుకుంటే మనకి ఇన్ని జన్మలు అవసరం లేదు, అది మన సుకృతం అన్నమాట. అలాగే బాబా చెప్పారు కనుక ఈ యొక్క 7 రంగులు చూసేటప్పుడు కూడా మనం ఈ జీవనంలో, జీవితం కాదు ఇది, జీవితం అంటే 84 లక్షల జన్మలు అని చెప్పారు. ఈ జీవనంలో మనం ఎలా మిసులుకోవాలని చూసుకుంటే నెక్స్ట్ చైతన్యం చెందుతూ మనం ఆ యొక్క బాబా చెప్పేటట్టు ఆ నీలి రంగు అయినటువంటి ఆ భగవంతుని చేరుకుంటామని మనం అనుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్.